సో నాకు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళు ఇన్సూరెన్స్ కవర్లోనే ఉన్నారు, కానీ జనరల్గా వాళ్ళ ఇన్సూరెన్స్ 80% మట్టుకే పే చేస్తుంది, ఓ 20% కోపే ఉంటుంది. వాళ్ళ 20% కోపేలో ఎంత కడతారో దాంట్లో ఇండియాలో 100% లగ్జరీ ట్రీట్మెంట్ వస్తూ ఉంటుంది. సో నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి నేను ఇచ్చే సింపుల్ సజెషన్, ఇప్పుడు నా ఆడియన్స్కి ఇచ్చేది ఏంటి అంటే, మీరు ఎన్ఆర్ఐ అయినా సరే ఇండియాలో కంపల్సరీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి, అది మీకు హెల్ప్ చేయడానికి చాలామంది పీపుల్ ఉంటారు. బట్ తీసుకోవాలనే ఆలోచన మీకు రావాలి. ఇండియాలో మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే హెల్త్ హబ్ కింద మారుతుంది. మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఇండియాలో ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఇండియన్స్ అయి ఉండి మీరు పోగొట్టుకోవడం తప్పు. సో ఎక్కువ డిలే చేయకుండా ఇప్పుడే మీరు ఎన్ఆర్ఐస్ అయినా సరే ఇండియాలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని పే చేసి పెట్టుకోండి. మీకు మనీ వైజ్ ఒక 10-20 వేలు అంతే, పెద్ద డిఫరెన్స్ పడదు. బట్ యూటిలైజ్ చేసే టైంకి చాలా యూస్ఫుల్ అవుతుంది.